చేస్తారని కోరుకుంటూ ఎవరు పేరు చదివారో వాళ్ళందరూ ఉండండి. మీ తోలక వివరం ఇవ్వండి, అంటే పనికి వెళ్ళారా లేదనేది కూడా చెప్పండి. అదేవిధంగా పెన్షన్లు, సామాజిక భద్రతా పింఛన్ల పైన కూడా మనం ఆడిట్ చేసాం. ఈ ఆడిట్లో భాగంగా ఈ గ్రామంలో మీటింగ్ పెట్టాం కాబట్టి మాకు ఒక అంశాన్ని గుర్తించాం. మిగతా ఏమైనా మీ గ్రామంలో మాకు తెలియకపోవచ్చు, బోగస్లు ఏమైనా ఉన్నాయని. అలాంటి సందర్భంలో మీరు ఏమైనా గ్రామ సభ ద్వారా మీరు ఇస్తే ఇప్పుడు తీసుకొని అవి కూడా నమోదు చేస్తాం. సరే సరే కొన్ని పేర్లు ఇచ్చారు, వీళ్ళకి సంబంధించి గ్రామ సభ ఇచ్చారు కాబట్టి చదువుతున్నాము. ఒకవేళ వీళ్ళు ఇనెలిజిబుల్ అయితే మళ్ళీ వీళ్ళకి ఎంక్వైరీ జరుగుతుంది. ఎంక్వైరీ జరిగినప్పుడు కన్ఫర్మ్ కాకపోతే అప్పుడు తీస్తారు. ముందు తీసారు, పేర్లు ఇవ్వగానే తీరు. దీనికోసం ప్రత్యేకించి డిఆర్డిఏ నుంచి ఎంక్వైరీకి వస్తారు. ఈ పేర్లు ఏమైనా చదవమంటారా? చూడండి, ఎడవల్లి రామకృష్ణ, నారాయణరావు, గొడవరపు నారాయణరావు, పూజారి, గ్రామాద్రి దానయ్య, నాగేశ్వరరావు, ఎడవల్లి ముసలయ్య, రాజు సత్యనారాయణ, ఆర్టీసీ రిటైర్మెంట్లు అంటే ఆయనకి అందులో కూడా పెన్షన్ వచ్చి ఉంటుంది, ఇందులో కూడా వస్తుంది. దుబ్బా నరసింహమూర్తి, డిజబిలిటీ అంటే ఆయనకి వికలాంగ తత్వం తక్కువ అంటున్నారు. 7 కోట్లు. ఇవి 10 ఫిర్యాదులు వచ్చాయి. వీళ్ళందరూ కూడా మళ్ళీ ఎంక్వైరీ జరుగుతుంది. ఒకవేళ వాళ్ళు ఉంటే చెప్పండి, వాళ్ళ తాలూకా డాక్యుమెంట్లు కానీ అవన్నీ చూపించాలి. ఎందుకంటే పూర్వ రోజులు మనం ఏం చేసాం, ఆధార్